ఎప్పుడైతే మీరు అపవాదికి లోబడతారో వాడు అధిక శక్తి, హీ బికమ్స్ అ గ్రేటర్ పవర్ ఇన్ యువర్ లైఫ్. హూమ్ డూ యూ వాంట్ టు ఒబే టు టుడే? ఐ రియలీ వాంట్ టు ఆస్క్. ఎందుకంటే చాలాసార్లు ఇది అంటా నాకు లేదు అని ఊతపదంగా అంటారు, కానీ మీరు మాట్లాడలేదు ఆ మాటలు, అది అపవాది మీ చేత మాట్లాడిస్తున్నాడు. నమ్ముతున్నారండి? వన్స్ యూ ఒబే టు హిమ్, వాడికి విధేయులై అవును నిజమే నాకు లేదు, అవును నాలో తప్పు, అవును నాలో ఇది లేదు అని మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారా, వాడు అనుకుంటాడు ఇదిగో నన్ను అధిపతిగా చేసేసింది, నన్ను అధిపతిగా చేసేసాడు, ఇంకా నేనే ఏలొచ్చు, ఆ హృదయము నాది, ఆ మనసు నాది, ఆ దేహము నాది, నేను ఎట్లా తిప్పితే అలాగ వెళ్తుంది. సో హీ బికమ్స్ ద గ్రేటర్ పవర్. హూమ్ ఎవర్ యూ ఒబే టు, దట్ బికమ్స్ యువర్ గ్రేటర్ పవర్. ఇఫ్ యూ ఒబే టు గాడ్, he becomes the greater power. If you obey to the enemy, he becomes the greater power. I am asking you, whom do you obey to? ఎవరికి విధేయులుగా ఉన్నారు? అపవాది మాటలుగా, దేవుని మాటలుగా? అపవాది మాటలుగా, దేవుని వాక్యానికి? దేవుని వాక్యానికి విధేయులు ఉన్నట్లయితే చేతులెత్తి దేవునికే నేను విధేయురాలి అని చెప్తారండి. హల్లెలూయా. దేవుడికే ఈ మాటలు జీవ గ్రంథం అన్నారు. అందుకనే జీవ గ్రంథం. ఈ మాటలు పలుకుతా అంటే మనలో జీవము పోస్తాడండి దేవుడు, జీవాన్ని పోస్తాడు. నూతన జీవము, నూతన అవకాశము దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభుని ప్రశ్నిస్తా ఉంటే he didn't answer because he didn't have any purpose in answering him, because the moment he answered, వారికి జవాబు ఇచ్చినట్లయితే ఆయన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. there are some things in your life that you should not answer to. మీ జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని సంఘటనలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్నిటికి మీరు అసలు జవాబు ఇవ్వనక్కర్లేదు. మీ పేరు మేరీ అని అంటే నేను శ్వేత అని పిలిస్తే మీరు పలుకుతారా? బ్రదర్స్, మీ పేరు ఒకటి, లేకపోతే బ్రదర్ రాజేష్ అనుకోండి, నేను బ్రదర్ మాథ్యూ అని మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే పలుకుతారా? ఎందుకు? అది నా పేరు కాదు. యు కాలింగ్ ద రాంగ్ నేమ్. అదే రీతిగా అపవాది మనల్ని కానిదాన్ని మనం అయినట్టు చూపిస్తూ ఉంటాడు. మీరు పలుకుతారా? డోంట్ రెస్పాండ్ టు ఇట్, బికాస్ దే వర్ సేయింగ్ మెనీ థింగ్స్ అగైన్స్ జీసస్. యేసు ప్రభు గురించి విరుద్ధంగా ఎన్నో మాటలు పలుకుతున్నారు, కానీ యేసు ప్రభు జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏమై ఉన్నాడో. హల్లెలూయా. మీరేమై ఉన్నారో మీకు తెలిస్తే మీరు అందరికీ జవాబు ఇవ్వరు. యు విల్ నాట్ ప్రూవ్. నిరూపించడానికి ప్రయత్నించరు. పోట్లాడటానికి, గొడవలు పట్టడానికి, కలహాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే యు నో హూ యు ఆర్. ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను దేవుని సొత్తుని, నేను దేవుని బిడ్డని. కాబట్టి నువ్వు పిలిచినంత మాత్రాన నేను కాదు. నువ్వు నన్ను అబద్ధి కూడా అంటున్నావా? నాకు తెలుసు నేనేంటో. నువ్వు నన్ను ఇదంటున్నావా? నాకు తెలుసు నేనేంటో. నేను కానిదాన్ని నువ్వు పిలిస్తే నేను పలుకను. ఆమెన్, ఆమెన్. ఈరోజు అందుకనే అపవాది మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. మీ పర్పస్ ఇది. మీరు అనుకున్నారు ఇప్పుడైనా పట్టుకోలే నా పర్పస్, ఇప్పుడైనా నా ఉద్దేశాన్ని నెరవేర్చాలా అంటే డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, పేర్లు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, నేరాలు వస్తుంటాయి, దూషణలు వస్తుంటాయి, విషాదాలు వస్తుంటాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద టాక్టిక్స్ ఆఫ్ ద ఎనిమీ. ఇవన్నీ కూడా అపవాది తంత్రాలు. మిమ్మల్ని గురి యొద్దకు నడిపించకుండానట్లు, వెళ్ళకుండానట్లు ఈ డిస్ట్రాక్షన్స్ పెట్టి, ఇగో ఈ పేరు పిలిస్తే తను డిస్ట్రాక్ట్ అవుతుంది, ఈ పేరు పెట్టి పిలిస్తే తను కృంగిపోతుంది, ఈ పేరు పెట్టి పిలిస్తే తను నిరుత్సాహపడుతుంది, ఈ పేరు పెట్టి పిలిస్తే తను గురి యొద్దకు వెళ్ళదు. కాబట్టి ఈ పేరు పెట్టి పిలుద్దాము, ఈ అబద్ధాలు చెప్దాము, ఈ నేరాలు వేద్దాము, ఈ రీతిగా హింసిద్దాము, ఈ రీతిగా ఆపేద్దామని ప్రయత్నిస్తుంటాడు. అందుకని అంటున్నాను, సే ఐ విల్ నాట్ స్టాప్. హల్లెలూయా. ఐ విల్ నాట్ స్టాప్. నేను ఆపను, నేను ఆగిపోను. ఇక్కడ యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తారండి, తిరస్కరించారు. దే సెడ్ వి డోంట్ వాంట్ యూ, మాకు నువ్వు వద్దు, చంపే సిలువేసేయి అని చెప్పారు యేసు ప్రభు గురించి. ఈరోజు మన జీవితంలో కూడా మనము రిజెక్ట్ చేయబడింది మనలో ఏదో లోపాలు ఉన్నాయని కాదు. ఈరోజు చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ వివాహంలో ఎన్ని వివాహాలు చూసినా రిజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుని చిత్తం అది కాదు కాబట్టే రిజెక్ట్ అయింది. అన్ని చోట్ల రిజెక్ట్ చేస్తారండి. నాలో ఏదో తక్కువ ఉంది, నాలో లేదు, నాలో సామర్థ్యత లేదేమో. మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇట్. వాట్ వాజ్ ఇట్? ఐ డోంట్ హ్యావ్ ఇట్. వాట్ ఈస్ ఇట్? యు హ్యావ్ ఆల్ దట్ యు నీడ్ టు. యు హ్యావ్ ఇట్ ఆల్. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా.
నిన్ను రిజెక్ట్ చేస్తారంటే అది వాళ్ళ లోపము, వారి బలహీనత, వారి లాస్. హల్లెలూయా. నమ్ముతున్నారండి? నాలో లోపము కాదు. ఒకవేళ మీలో లోపాలు, బలహీనతలు ఉన్నట్లయితే సరి చేసుకోండి. మీలో ఏమైనా తక్కువ ఉన్నట్లయితే సరి చేసుకోండి. కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు ఎందుకు అని చింతిస్తూ బాధపడుతూ కూర్చోవడం కాదు. యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్స్ కంప్లీట్ విల్. హల్లెలూయా. దేవుని సంపూర్ణ ఉద్దేశము, చిత్తము నెరవేర్చబడటానికి యేసు ప్రభు రిజెక్ట్ చేయబడాల్సిన అవసరము వచ్చింది. మీ జీవితంలో కూడా యేసు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయబడుతూ ఉండాలి, ఒక్కొక్కసారి తిరస్కరించబడుతూ ఉండాలి, ఒక్కొక్కసారి కాదనబడాలి, ఒక్కొక్కసారి నువ్వు వద్దు అనబడాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. దేవుని ఎప్పుడు తెరిచిన తలుపులకి స్తుతిస్తుంటారు చాలామంది. ఎంతమంది మూయబడిన తలుపులకి దేవుని స్తుతించారు? మూయబడిన తలుపులు బట్టి హల్లెలూయా అని చెప్పారా? ఈ తలుపు మూసో నీకు వందనాలు ప్రభా, ఈ తలుపు తెరుస్తుంటే నా జీవితం అయ్యో, ఈ తలుపు తెరుస్తుంటే ఎంత నష్టము. ఆ రోజు అర్థం కాదు దేవుడు ఎందుకు ఆ తలుపు మూస్తాడు. కానీ సంవత్సరాలు తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత, లేకపోతే ఎన్నో ఏళ్ళ తర్వాత అప్పుడు బయలుపరచబడుతుంది. అందుకు ఆ దేవుడు అది రిజెక్ట్ చేస్తాడు, అందుకు ఆ దేవుడు ఆ తలుపు మూసాడు, అందుకు ఆ దేవుడు నన్ను అనుమతించలేదు, థ్యాంక్ యూ జీసస్ అని అప్పుడు చెప్పేదానికంటే ఈరోజు మూసిన తలుపులు బట్టి నీకు హల్లెలూయా. దేవుడు మూసే తలుపులు కూడా మన మేలుకే.